హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్షితాస్ లైఫ్. నేను ఈ వీడియోలో మా టెర్రస్ గార్డెన్ చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టబ్. యాక్చువల్గా ఇది టబ్ కాదు, కూలర్ కింద పార్ట్ అనమాట. కూలర్ పాడైపోతే దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక దాంట్లో మట్టి పోసి ఇలాగా ఆకుకూరలు గింజలు వేస్తే ఆ ఆకుకూరలు వస్తుంది ఇప్పుడే. నెక్స్ట్ ఇది గోంగూర కాదు, గోరింటాకు మేము ఒక చిన్న బకెట్లోనే పెంచాము. నేలలో బతికిద్ది బాగా, బట్ మేము ఒక బకెట్లోనే పెంచాము. అండ్ ఇది పసుపు, ఇవన్నీ కూడా తోటకూర, ఆకుకూర విత్తనాలు, తోటకూర గోంగూర విత్తనాలు చల్లాము. లేతగా ఉంది, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అండ్ ఈ తీగ వచ్చేసి బచ్చల కూర అనమాట. మా టెర్రస్ గార్డెన్లో మోస్ట్లీ ఆకుకూరలే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ కూర, వంకాయ చెట్టు అనమాట. దీంట్లోనే తెల్ల మందారం ఉంది, ఎర్ర మందారం మొక్క ఉంది. ఇవేమో గోంగూర మొక్కలు అనమాట. ఆ గోంగూర ముదిరిపోయి వాటికి పూలు వచ్చేసినాయి. ఆ పూలను ఎండబెడితే వాటిలో నుంచి గోంగూర విత్తనాలు వస్తాయి. అవే మనం బయట కొనుక్కొని చల్లుతూ ఉంటాము. ఈ తీగ వచ్చేసి దొండకాయో లేకపోతే బీరకాయో తెలియదు. ఈ పూలు వచ్చేసి కలబందవి. మీకు ఎప్పుడన్నా కలబందకి పూలు వస్తాయని తెలిస్తే, అసలు తెలుసా మీకు కలబందకు పూలు వస్తే? నాకైతే ఫస్ట్ టైమే కలబంద మొక్కకి ఏదో కొమ్మలా వచ్చింది, అదే పూలు అనమాట. సబ్స్క్రైబ్ చేయండి.